మీరు నేను చెప్పే రెండు మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువు ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెద్దది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్స్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని? డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అంటిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఆమె ఏం చెప్పావా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాట్లాడొద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదా, కన్ఫర్మేగా సార్. మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా? అది కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదు? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ? ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మ ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్ సంత ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. రెండో రోజే ఇది జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ
వీళ్ళని కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా, చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. ఒకటి, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఈయన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ ఈ ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం, వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఈయనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఈయనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఈయన చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమో అంటున్నారు. పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను. హిందువులో, ముస్లింలో, దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది. క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. ఎవరైనా అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు హిందువులు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి కాదమ్మా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే. ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే. అట్లానే మనం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి? ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తాంటాం, మాకు అప్పచెప్పండి చాలా, అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే, మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు. ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా, ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా. నేనేమనుకుంటానంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, నాటదిడ్డంగా మాట్లాడు. అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తదంట, సమాధానం చెప్తాడు. మీరు ఒక మాట అనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి, అంత నాలెడ్జ్